అమెరికా యూరోపియన్ యూనియన్ దగ్గర చారిత్రక ట్రేడ్ డీల్ అధికారికంగా ఖరారైంది. జూలై 27న స్కాట్లాండ్లోని టర్న్బెర్రీ గోల్ఫ్ కోర్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం రూపొందింది. అయితే అమెరికా ట్రేడ్ డిఫిసిట్ ను తగ్గించుకునేందుకు ట్రంప్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే EU దిగుమతులపై 15% టారిఫ్లు విధిస్తున్నారు. అంతేకాక ఈ ఒప్పందం ప్రకారం EU 3 ఏళ్లలో $750 బిలియన్ అమెరికన్ ఎనర్జీ ఉత్పత్తులను కొనేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం EU పై ఒత్తిడి తీసుకొస్తుందని, అంతేకాక అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై టారిఫ్లను 2.5% తగ్గించడం వల్ల జర్మన్ కార్ మేకర్స్ కు నష్టం వాటిల్లనుంది. ప్రపంచంలో రెండు ఆర్థిక శక్తుల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 44% వాటా కలిగిన అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం యూరోపియన్ యూనియన్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 15% టారిఫ్ విధించనున్నారు. గతంలో యూరోపియన్ యూనియన్ పై ట్రంప్ 30% టారిఫ్లు విధించారు. ఈ ఒప్పందంతో అది 15%కి తగ్గింది. ఈ టారిఫ్లు ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్స్ వంటి వస్తువులకు వర్తించనుంది. అయితే విమానాలు, విమాన విడిభాగాలు, కొన్ని కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులపై 0 టారిఫ్ విధానం అమల్లో ఉంటుంది. ఈ రంగాల్లో రెండు దేశాలు టారిఫ్లు విధించడం లేదు. ఇక అమెరికా నుంచి EUకి ఎగుమతి అయ్యే కార్లపై టారిఫ్ను 10% నుంచి 2.5%కి తగ్గించడానికి EU అంగీకరించింది. ఈ నిర్ణయం అమెరికన్ ఆటోమొబైల్ రంగానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అదనంగా EU 3 ఏళ్లలో $750 బిలియన్ విలువైన అమెరికన్ ఎనర్జీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 2029 నాటికి అమెరికాలో $600 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య $1.7 ట్రిలియన్ వాణిజ్య బంధాన్ని స్థిరీకరిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న ట్రంప్ లిబరేషన్ డే ప్రకటన తర్వాత EUపై 30% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత టారిఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేసి పలు దేశాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే EUపై టారిఫ్లు 15%కి తగ్గాయి. అమెరికా ట్రేడ్ డెఫిసిట్ను తగ్గించేందుకు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా టారిఫ్లను విధించారు. EUపై 30% టారిఫ్లు విధించగా ఆ సమయంలో EU ప్రతిగా €93 బిలియన్ అమెరికన్ వస్తువులపై కౌంటర్ టారిఫ్లను సిద్ధం చేసింది. అయితే జూలై 27 టర్న్బెర్రీలో ట్రంప్, వాన్ డెర్ లేయర్ మధ్య 40 నిమిషాల సమావేశం ఈ ఒప్పందానికి దారితీసింది. వాన్ డెర్ లేయన్ ఈ చర్చలను టఫ్ నెగోషియేషన్స్ గా అభివర్ణించారు. ట్రంప్ 30% నుంచి 21%కి, చివరకు 15%కి తగ్గించడానికి అంగీకరించారు. ఈ ఒప్పందం ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఆగస్టు 21న జాయింట్ స్టేట్మెంట్తో అధికారికంగా ఖరారైంది. ఇక ఈ ఒప్పందం ఇరువైపులా స్థిరత్వాన్ని తీసుకువస్తుందని వాన్ డెర్ లేయన్ పేర్కొన్నారు. అమెరికన్ ఎనర్జీ రంగం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈ ఒప్పందం నుంచి గణనీయమైన ప్రయోజనాలను పొందుతాయి. EU తక్కువ టారిఫ్తో అమెరికన్ కార్లను దిగుమతి చేసుకుంది. భారీగా ఎనర్జీ కొనుగోళ్లకు కట్టుబడింది. అయితే EU ఎగుమతిదారులు, ముఖ్యంగా జర్మనీ, ఐర్లాండ్, ఇటలీలోని ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ రంగాలు 15% టారిఫ్తో నష్టపోతాయని నిపుణులు చెబుతున్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.15% తగ్గుదలను ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు. EU మొత్తం ఉత్పత్తి 0.11% తగ్గవచ్చని, స్టీల్, అల్యూమినియం రంగాలపై 50% టారిఫ్ కొనసాగుతోంది. దీనిని కోటా సిస్టంతో భర్తీ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే కొన్ని రంగాలు ఈ ఒప్పందం నుంచి లాభపడ్డాయి. విమాన రంగంలో ఎయిర్బస్, సెమీకండక్టర్ రంగంలో డచ్ కంపెనీ ASML 0 టారిఫ్ విధానం వల్ల ప్రయోజనం పొందనున్నాయి. జర్మన్ కార్ మేకర్స్ ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెస్, BMWలు 27.5% నుంచి 15%కి తగ్గిన టారిఫ్ను స్వాగతించాయి. అయితే కొందరు ఈ టారిఫ్ల నుంచి తప్పించుకునేందుకు అమెరికాలో ఉత్పత్తిని పెంచే ప్రణాళికలు చేస్తున్నారు. దీనివల్ల యూరప్లో 70,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఒప్పందంపై EUలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఈ ఒప్పందాన్ని స్వాగతించగా,
ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాన్స్వా బేరవ్ మాత్రం డార్క్ డే ఫర్ యూరప్ అంటూ విమర్శించారు. ఈ ఒప్పందం వల్ల EU ఎగుమతిదారులకు మార్కెట్ యాక్సెస్ తగ్గిపోతుందని, కానీ అమెరికన్ కంపెనీలకు EUలో మార్కెట్ పెరుగుతుందని యూరోపియన్ పాలసీ సెంటర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. $250 బిలియన్ ఎనర్జీ కొనుగోళ్ల హామీని నెరవేర్చడం అసాధ్యమని, ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను అస్థిరపరుస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. 2024లో EU మొత్తం ఎనర్జీ దిగుమతులు 64.55 బిలియన్లు మాత్రమే ఉంది. అలాంటిది ఏకంగా $250 బిలియన్ కొనుగోళ్లు జరగడం అసాధ్యమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ఒప్పందం కేవలం ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ మాత్రమేనని, ఇంకా చాలా వివరాలు ఖరారు కావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫార్మాస్యూటికల్స్ పై టారిఫ్లు ప్రస్తుతం 0గా ఉన్నాయి. కానీ సెక్షన్ 232 ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అమెరికా 15% వరకు టారిఫ్లు విధించే ప్రమాదం ఉంది. మరోవైపు వైన్, స్పిరిట్ పై టారిఫ్లను ఇంకా నిర్ణయించలేదు. వీటిపై మినహాయింపులనివ్వాలని ఫ్రాన్స్, నెదర్లాండ్ కోరుతున్నాయి. EU దేశాల మధ్య అభిప్రాయ భేదాలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ మధ్య సరైన అవగాహన లేకపోవడం ఈ ఒప్పందం ఆమోదం పొందడంలో సవాళ్లను సృష్టిస్తున్నాయి.